రైతుల కన్నీళ్లు తుడవటం కోసమని మా నాయకులు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యం పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం నియోజకవర్గానికి వస్తున్నటువంటి సందర్భంగా అప్పుడే మామిడి రైతుల మీద వేధింపులు ప్రారంభింపజేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు. ఎవరైనా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు నష్టం జరిగింది, మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు అని చెబితే అని బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత వణుకు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎవ్వరూ అక్కడికి వెళ్లకండి, రైతులెవ్వరూ కూడా. అక్కడికి వెళ్లినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు. మేం పైనుంచి పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాం, చాలా మంది కేసుల్లో ఇరుక్కుంటారు అని ఒకవైపున రైతులను బెదిరించటము, మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల్ని నిర్వీర్యం చేయాలా అన్నటువంటి ప్రేలాపనలు మాట్లాడుతున్నారట. మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం కూడా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు, రద్దు కాలేదు. 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తున్నారు. మీరు రైతుల్ని బెదిరించినా రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియజెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇంత పెద్ద మద్దతు ధర ప్రకటించినా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పటమే తప్ప ఏ రకమైనటువంటి సహాయము చేయటం లేదు, మద్దతు ధర లేదు. రోజు కొన్ని వందల టన్నుల ఎర్రచందనం తరలిపోతుంటే శేషాచల అడవుల్లో దాన్ని పట్టుకోవటానికి ఏమాత్రము కూడా శ్రద్ధ చూపనటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ మామిడి రైతు మీద పడి ఆయనకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ 16 చెట్లకు గాను 12,750 రూపాయలు ఫైన్ వేశారు. 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున ఒక రోజంతా నిర్బంధించి భయపెట్టి నీ కథ తేలుస్తామనని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి చెట్టు కొడతావా అని. అయ్యా లేదు, నా బతుకు సర్వనాశనం అయిపోతుంది, ఇంకా ఈ చెట్లు నేను పెంచినా ఉపయోగం లేదు, గిట్టుబాటు ధర కావటం లేదు, అందుకు కొట్టుకుంటున్నాను అని అంటే కూడా వినకుండా అతని మీద దాడి చేసినట్టుగా చేసి ఫారెస్ట్ అధికారులు 12,500 రూపాయలు 16 చెట్లకి. ఇంకేం కొట్టుకుంటాడు అతని చెట్టు అంటే ఒక్కొక్క చెట్టుకు దాదాపు 1,200-1,300 రూపాయలు కొట్టినందుకు పనిష్మెంట్ ఆయన. ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా మామిడి రైతాంగానికి వీళ్లు చేస్తున్నటువంటి దారుణం. అయినా ఫారెస్ట్ అధికారులు ఈయన పవన్ కళ్యాణ్ గారి అధీనంలో ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నువ్వు అయినా ఈ ఎర్రచందనం స్మగ్లర్లని, అటవీ సంపదను దొంగతనం చేసేటువంటి వాళ్లను పట్టుకోకుండా మామిడి రైతును దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు మీ డిపార్ట్మెంట్ లో చివరకు రైతులను పట్టుకొని వాళ్లను ఎర్రచందనం దొంగల్లాగా చూపించే పరిస్థితి తెస్తున్నారు. ఒకవైపున రైతుల్ని, మరోవైపున ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం మామిడి రైతులతో చెలగాటమాడుతున్నది. గిట్టుబాటు ధరను కల్పించకుండా మాయమాటలు చెబుతున్నది.